ప్రభునందు ప్రియమైనటువంటి సంఘస్థులారా, ఈ శుక్రవారము మనం కొంత సమయాన్ని ప్రార్థనలో గడుపుకొనబోతూ ఉన్నాము. అయితే మనమంతా కూడా దేవుని ఆలయంలో చేరలేకుండా పోతూ ఉన్నాము. మనమున్న స్థలాల్లోనే ఉండి దేవుని వాక్యాన్ని విని శ్రద్ధగా కొంత సమయాన్ని ప్రార్థనలో గడపాలని మనం చేస్తూ ఉన్నాను. ఈ ప్రార్థనా కూటాన్ని ప్రారంభించుకోవటానికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల మా తండ్రి, దయగలిగినటువంటి మా దేవ, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. రాత్రి సమయంలో ప్రభువా మరి ప్రార్థనకు చేరి వచ్చాము. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి, ధైర్యపరచండి. మా దేశం కొరకు, మా రాష్ట్రం కొరకు, సంఘము కొరకు, మా అందరి కొరకై ప్రత్యేకముగా ప్రార్థన చేసుకుంటూ ఉన్నాము. ఈ గొప్ప ఉపద్రవము, ఈ తెగులు నాయన, మరి ఈ భయకంపితమైనటువంటి దినాల్లో మీరు మమ్మల్ని క్షేమంగా కాపాడాలని మీ కాపుదలకు మమ్మల్ని మేము అప్పగించుకుంటూ యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, మీ బైబిల్ గ్రంథంలో మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 7వ వచనాన్ని మనము చదువుకొని ధ్యానం చేసుకుందాము. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 7వ వచనము. ఆయన మిమ్మును గూర్చి చింతిస్తున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఆయన మిమ్మును గూర్చి చింతిస్తున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. పేతురు అనేటువంటి భక్తుడు ఆసియా ఖండంలో మరి చెదిరిపోయినటువంటి అనేక మంది విశ్వాసులను ఉద్దేశించి వారి శ్రమల్లో వారిని ధైర్యపరుస్తూ దైవికంగా జీవించాలని ఈ ఉత్తరాన్ని వ్రాసినట్లుగా మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మొదటి అధ్యాయము మొదటి 2 వచనాలు. యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్తు జ్ఞానమును బట్టి ఆత్మ వలని పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకు, యేసుక్రీస్తు రక్తం వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి అనగా పొంతు, గలతియా, కప్పదోకియా, ఆసియా, బితూనియా అను దేశముల యందు చెదరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయునది. మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక. వీరంతా కూడా ఆయా ప్రాంతాల్లో చెదిరిపోయారు. వారందరూ కూడా శ్రమలు అనుభవిస్తూ ఉన్నట్లుగా మనము ఈ పత్రిక ద్వారా తెలుసుకుంటూ ఉన్నాము. మొదటి అధ్యాయము 6వ వచనంలో చూస్తే, ఇందువలన మీరు మిక్కిలి ఆనందించున్నారు కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచూ ఉన్నది. కొంచెము కాలము మీకు అవసరాన్ని బట్టి దుఃఖము కలుగుతూ ఉన్నది. పేతురు ఎవరికైతే వ్రాశాడో వారందరూ కూడా శ్రమల్లో గుండా వెళుతూ ఉన్నారు, శ్రమలను అనుభవిస్తూ ఉన్నారు అనేటువంటి విషయము ఈ పత్రిక చదువుట ద్వారా మనము చక్కగా అర్థం చేసుకోగలుగుతూ ఉన్నాం. ఇంకొక వచనాన్ని చూపిస్తాను. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 9వ వచనంలో చూస్తే, లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చునవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదురించుడి. కనుక ఈ పత్రిక అంతా మనం జాగ్రత్తగా చదివితే యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచి దైవభక్తితో జీవించాలని ఇష్టపడినటువంటి వారు శ్రమల గుండా వెళుతూ ఉన్నారు. ఆ విధంగా శ్రమల గుండా వెళుతూ ఉన్నటువంటి వారిని
పేతురు ధైర్యపరుస్తూ ప్రభువు మిమ్మును గురించి జాగ్రత్త తీసుకుంటూ ఉన్నాడు, మీరు భయపడనవసరం లేదు, ఆయన మిమ్మును గూర్చి చింతించుతున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి అని ఈ మాటలు పేతురు తన అనుభవంలో నుండి తెలియపరుస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఎంతగా మనల్ని గురించి ఆలోచిస్తూ ఉన్నాడో, మనకు మేలు చేయాలని ఆయన ఎంత ఆతురత పడుతూ ఉన్నాడో అనేటువంటి విషయము ఎవరైనా చెప్పవలసి ఉంటే అది పేతురు మాత్రమే. పేతురు మనకంటే ఎక్కువగా దేవుని యొక్క కాపుదలను మరి పొందినటువంటి వాడు అని మనము జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాం. పేతురు యొక్క జీవితంలో మనము గమనించినట్లయితే మొట్టమొదటగా పేతురు ప్రభువును నమ్ముకున్న తర్వాత కపెర్నహూము అనేటువంటి మరి పట్టణంలో ఉన్నప్పుడు, తన ఇంట చేరినప్పుడు ఆ ఇంటిలో ఉన్నటువంటి తన అత్తను చూచి ఆమె జ్వరంతో పడి ఉంటే ఆమెను ముట్టి లేవనెత్తినట్లుగా మనము మార్క్స్ వార్త 2వ అధ్యాయంలో నేర్చుకుంటూ ఉన్నాం. ఆ తర్వాత మనము ఈ విషయాన్ని గురించి ఇంకా లోతుగా ఆలోచన చేసినట్లయితే పేతురు గలిలయ సముద్రంలో ఒక రాత్రంతా కూడా చేపలు పట్టారు. అయితే ఆ రాత్రి మరి ఒక్క చేప కూడా పడలేదు. ఉదయాన్నే ప్రభు వారికి దర్శనమిచ్చి మీ యొక్క వలలను లోతునకు వేయండి, మీ దోణెలను నడిపించండి అని ప్రభు వారు చెప్పినటువంటి రీతిగా వారు వలలు వేయగా విస్తారమైనటువంటి చేపలు పడినట్లుగా ఆ లూకాసు వార్త 5వ అధ్యాయము మొదటి 11 వచనాల్లో మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు శిష్యుడిగా పేతురు అంగీకరించబడిన తర్వాత ఒక సందర్భంలో మరి యేసు ప్రభువును పరిసయ్యులు శాస్త్రులు అడిగారు, మరి కైసరుకు పన్ను కట్టుట న్యాయమా కాదా, మరి మీరెందుకు పన్ను కట్టడం లేదు అని వారు ప్రశ్నించినప్పుడు ఆ పేతురుడు వెళ్ళి సముద్రంలో మరి గాలం వేసి ఒక చేపను పట్టి ఆ చేప నోట్లో ఉన్నటువంటి మరి విలువైనటువంటి ఆ సొమ్మును తీసుకొని వారి యొక్క ఆ పన్ను కట్టినట్లుగా మనము దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాము. ఆ విషయాన్ని మనము మత్తయి సువార్త 17వ అధ్యాయము 27వ వచనం నుంచి 24వ వచనం నుంచి ఆ విషయాన్ని గమనిస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 17వ అధ్యాయము 24వ వచనం నుంచి మనము ఆ విషయాన్ని చూస్తూ ఉన్నాం. మీ బోధకుడు ఎందుకు పన్ను చెల్లించడం లేదు అని వారు అడిగినప్పుడు ప్రభువు పేతురును వెళ్ళి మరి గాలం వేసి ఒక చేపను పట్టి ఆ చేప నోరు తెరిచినప్పుడు 6 షెకేలు ఆ చేప నోటిలో ఉండటం చూసి దాన్ని తీసుకుని వెళ్ళి ఆ పన్ను కట్టినట్లుగా మరి మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాకుండా మనందరికీ తెలిసినటువంటి విషయము మత్తయి సువార్త 14వ అధ్యాయంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మరి సముద్రం మీద నడిచి వస్తూ ఉంటే సముద్రంలో ప్రయాణం చేసేటువంటి శిష్యులు ఆయన్ను చూచి భయపడ్డారు. అయితే ప్రభు వారిని ధైర్యపరిచాడు, నేను భూతాన్ని కాదు, దయాన్ని కాదు, నేనే. అప్పుడు పేతురు అంటాడు, నీవే అయినట్లయితే నేను కూడా నీళ్ళ మీద నడిచి వస్తాను. పేతురు దోణి దిగి నీళ్ళ మీద నడవటం ప్రారంభించాడు. అయితే ఎంతసేపు నడిచాడో మనకు తెలియదు. ప్రభు వైపు చూచినంత వరకు నడిచి ఉంటాడు. ఎప్పుడైతే పేతురు మళ్ళా కిందికి చూచాడో, నీళ్లను చూచాడో అప్పుడు మునిగిపోసాగాడు. అప్పుడు పేతురు ప్రభువా నన్ను రక్షించు రక్షించు అని కేకలు వేసినప్పుడు
పేతురు యొక్క చేయి పట్టుకొని పేతురును కాపాడినటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. అంత మాత్రమే కాకుండా గెత్సేమనే వనములో ఉన్నప్పుడు పేతురు తొందరపడి తన వరలో ఉన్నటువంటి కత్తిని తీసుకొని మల్కు అనేటువంటి వాని యొక్క చెవిని తెగ నరికాడు. అయితే ప్రభు కనికరించి మరి ఆ చెవిని బాగు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత మనము పేతురు యొక్క జీవితంలో ప్రభు అయిన యేసుక్రీస్తు పేతురును ఎలాగూ కాపాడాడు, ఆ పేతురు కొరకు లేక శిష్యుల కొరకు ఆయన ఎలాంటి ఆలోచనలు కలిగి ఉన్నారు అనేటువంటి విషయాన్ని మనము గమనించినట్లయితే ఆ అపోస్తుల కార్యముల గ్రంథము 12వ అధ్యాయంలో పేతురు చెరసాల్లో వేయబడ్డాడు. ఆ తర్వాత యూదుల యొక్క పండుగ ముగించబడిన తర్వాత ఆ పేతురును బయటికి తీసుకుని వచ్చి ఆ పేతురును చంపించాలని హేరోదు ఆశపడ్డాడు. అంతకు ముందే ఆ హేరోదు యాకోబును చంపించాడు. యూదులు ఎవరు కూడా ప్రతిఘటించలేరు కనుక పేతురును కూడా చంపించాలని అనుకున్నారు. కానీ ఒక దినం ముందు ఆ రాత్రి దేవుడు మరి చెరసాల్లో ఉన్నటువంటి పేతురును తన దూతను పంపించి మరి చెరసాల్లో నుండి బయటికి తీసుకుని వచ్చి పేతురును కాపాడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కనుక పేతురు ఎంతో అనుభవంతో ఏమంటూ ఉన్నాడు అని అంటే, ఆయన అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు మిమ్ముల గురించి లేక మనల్ని గురించి ఆయన చింతిస్తూ ఉన్నాడు, అంటే ఆలోచిస్తూ ఉన్నాడు. కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. మీరు చింతించని అవసరం లేదు. మీ చింత యావత్తు ఆయన మీద వేయండి, ఆయన చూసుకుంటారు. ప్రియులారా, ఈ దినాల్లో మనము ఎంతగానో చింతిస్తూ ఉన్నాం. ఇదిగో ఈ యొక్క తెగులు వల్ల ప్రభుత్వం వారు విధించినటువంటి మరి కట్టడాల వల్ల పనులు లేక, కొందరికి ఉద్యోగాలు మరి లేక ఎన్నో కష్టాల్లో ఉన్నారు. అయితే మనం కష్టాల్లో ఉండటము, ఇబ్బందుల్లో ఉండటము, మరి అనారోగ్యాన్ని ఎదుర్కోవటము, ఇదంతా కూడా మన ప్రభువుకు తెలుసు. ఆయన మనల గురించి చింతిస్తూ ఉన్నాడు. అంటే ఆయన ఏమి చేయలేక కాదు, చింతిస్తూ ఉన్నాడు అనేటువంటి మాటకు మరి మూల భాషలో ఏమున్నది అని అంటే, ఆయన మనల గురించి లక్ష్యము చేయించు ఉన్నాడు. కనుక ఏది ఎప్పుడు అవసరమో అది చేసేటువంటి దేవుడు. ఆయన మిమ్మల్ని గురించి చింతించుతున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. ఏ రీతిగా దేవుడు మనల గురించి చింతిస్తూ ఉన్నాడు అని మనం ప్రశ్నించుకున్నట్లయితే, యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనములో ఏముందంటే, నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయువాడను నేనే, నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. ఈ వాగ్దానం చేత దేవుడు తన పిల్లలను ధైర్యపరుస్తూ ఉన్నాడు. దిగులు పడకుము, భయపడకుము, నేను నిన్ను బలపరుతును, నేను నీ దేవుడనై ఉన్నాను. కనుక మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా మనము దిగులు పడనవసరం లేదు. దేవుడు మనకు సహాయం చేస్తాడు. మరి దేవుడు ఇంకా ఏ రీతిగా మనల్ని జాగ్రత్త తీసుకుంటూ ఉన్నాడు అనేటువంటి విషయానికి వచ్చినట్లయితే, మనం కష్టాల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, ఏమి చేయాలో అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనం ప్రార్థన చేసినట్లయితే దేవుడు మనకు జ్ఞానాన్ని ఇస్తాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 5వ వచనములో ఉంది, మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉంటే అతడు దేవుని అడుగవలెను, అడుగు ప్రతివానికి ఆయన ధారాళముగా దయచేయువాడు,
ఆ సందర్భం ఏమిటి అని అంటే, యాకోబు కూడా శ్రమల గుండా, శోధనల గుండా వెళుతూ ఉన్న వారిని ఉద్దేశించి ఆ మాటలు చెప్పాడు. శ్రమల్లో, శోధనల్లో, ఆర్థిక ఇబ్బందుల్లో ఏమి చేయాలో మరి తోచనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారు దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు జ్ఞానాన్ని ఇస్తాడు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అంత మాత్రమే కాకుండా దేవుడు ఏ రీతిగా మనల్ని గురించి జాగ్రత్త తీసుకుంటున్నాడు అనేటువంటి విషయానికి వచ్చినట్లయితే, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము మనము చూసినట్లయితే, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 13వ వచనములో పౌలు ఏమంటాడంటే, నన్ను బలపరచు వాని యందే నేను సమస్తమును చేయగలను. నన్ను బలపరచు వాని అంటే నేను సమస్తాన్ని చేయగలను. మనం బలహీనులుగా ఉన్నప్పుడు బలపరిచేది మన ప్రభు అయిన యేసుక్రీస్తే. మనం అవసరతలో ఉన్నప్పుడు మన అవసరత తీర్చేది ప్రభు అయిన యేసుక్రీస్తే. కృంగి ఉన్నప్పుడు నిలువ పెట్టేది మన ప్రభు అయిన యేసుక్రీస్తే. అందుకని ఫిలిప్పీ పత్రిక 4:19లో, కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. చూడండి, దేవుడు మన ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. ప్రతి కోరికను తీర్చకపోవచ్చు, కానీ ప్రతి అవసరాన్ని కూడా ఆయన తీరుస్తాడు. ఆ రీతిగా దేవుడు మనల్ని గురించి ఆయన లక్ష్యం చేయించు ఉన్నాడు, మనల్ని గురించి చింతిస్తూ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాం. మనము కష్టాల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనం చేయవలసినటువంటి పని ఏమిటి అని అంటే, కీర్తనల గ్రంథము 37వ కీర్తన 5వ వచనములో చదువుకుంటున్నాము. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. కనుక మన మార్గాన్ని ప్రభువుకు అప్పగించాలి, ఆయన నమ్ముకోవాలి. అప్పుడు ఆయన మన కార్యాన్ని నెరవేరుస్తాడు. అంత మాత్రమే కాకుండా దేవుడు ఏ రీతిగా మనలను గురించి జాగ్రత్త తీసుకుంటాడు అని అంటే, ఒక తల్లి తన బిడ్డలను గురించి ఎలాగూ జాగ్రత్త తీసుకుంటుందో ఆ రీతిగా దేవుడు తన పిల్లలను గురించి జాగ్రత్త తీసుకుంటాడు. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13వ వచనం, ఒకని తల్లి వారిని ఆదరించున్నట్లు నేను మిమ్మల్ని ఆదరించెదను. ఒకని తల్లి వారిని ఆదరించున్నట్లు నేను మిమ్మల్ని ఆదరించెదను. దేవుడు మనకు తండ్రి, దేవుడు మనకు తల్లి, దేవుడు మనకు సృష్టికర్త, దేవుడే మన రక్షకుడు. ఆయన మనల్ని తల్లిలాగా ఆదరిస్తాడు. తల్లి మరచును కానీ నేను మిమ్మల్ని మరువను అని దేవుడు సెలవిచ్చి ఉన్నట్లుగా మనము జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాం. అంత మాత్రమే కాకుండా దేవుడు మనల్ని ఏ రీతిగా జాగ్రత్త తీసుకుంటాడు అని అంటే, ఒక కాపరి తన గొర్రెలను గురించి ఎంత జాగ్రత్త కలిగి ఉంటాడో అంత జాగ్రత్త మరి దేవుడు మనల్ని గురించి కలిగి ఉన్నాడు. మనం దేవుని వాక్యములో మరి చూసినట్లయితే, ఒక వ్యక్తికి 100 గొర్రెలు ఉన్నాయి. వాటిలో ఒక గొర్రె తప్పిపోయి 99 గొర్రెలు ఉన్నవని ఆ గొర్రెల కాపరి తప్పిపోయిన గొర్రెల గురించి పట్టించుకోకుండా ఊరుకుండలేదు. అయితే 99 గొర్రెలను విడిచిపెట్టి తప్పిపోయినటువంటి ఒక్క గొర్రె కొరకు ఆ కాపరి వెతుకుతూ అది కనుగొనేంత వరకు ఆయన దాన్ని వెతికి భుజాల మీద ఎక్కించుకొని మరి తీసుకొని వచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు మన మంచి గొర్రెల కాపరి, యేసు ప్రభు ప్రధాన కాపరి, యేసు ప్రభు మన కొరకు ప్రాణం పెట్టినటువంటి వాడు, ఆయన మరలా తిరిగి రానయ్యున్నటువంటి వాడు.
ఈ 1 పేతురు పత్రిక 5:4లోనే ఆయన ప్రధాన కాపరి అనేటువంటి విషయాన్ని మనము చూస్తూ ఉన్నాం. కనుక దేవుడు మనకు కాపరిగా ఉండి మనం ఆయనకు మరి గొర్రెలుగా ఉన్నట్లయితే మన గురించి ఆయన జాగ్రత్త తీసుకుంటాడు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇంకొక వచనాన్ని చదువుకుందాము. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 11వ వచనములో చూసినట్లయితే, పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లల పైన అల్లాడుచు రెక్కలు సాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వానిని నడిపించెను. ఒక పక్షిరాజు పిల్లలను ఎలాగూ మరి మోస్తూ ఉందో, కాపాడుతూ ఉందో, అలాగూ దేవుడు మనల్ని కాపాడుతాడు అనేటువంటి వాగ్దానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరి మనందరికీ తెలిసినటువంటి కీర్తన 103వ కీర్తన. 103వ కీర్తనలో మనం చూసినట్లయితే 13వ వచనము, తండ్రి తన కుమారుల ఎడల జాలిపడునట్లు, తండ్రి తన కుమారుల ఎడల జాలిపడునట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. ఈ రీతిగా దేవుడు మన యందు శ్రద్ధ కలిగి ఉన్నాడు. కనుక పేతురు చెప్పినటువంటి మాటలు ఏమిటి అని అంటే, ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తూ ఉన్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. ఇంతకుముందే మనము ఫిలిప్పీ పత్రిక 4:19వ వచనములో చూచాము, క్రీస్తు యేసు యొక్క ఐశ్వర్యములో ఆయన మన ప్రతి అవసరాన్ని కూడా తీరుస్తాడు. కనుక ప్రియులారా, రాత్రి సమయంలో మనము గాడ్ కేర్స్ ఫర్ అస్, గాడ్ ఈస్ కేరింగ్ ఫర్ అస్, దేవుడు మనల గురించి జాగ్రత్త తీసుకుంటాడు, మనల్ని కాపాడుతాడు, మన అవసరాలు తీరుస్తాడు. ఆయన ఒక గొర్రెల కాపరిగా, ఒక పక్షి రాజులాగా ఆయన మనల్ని కాపాడి మన అవసరాలు తీర్చేటువంటి వాడై ఉన్నాడు. కనుక మనము దేవుని దగ్గరికి వచ్చి ఆయన మీద ఆధారపడి ఆయనకు మొరపెట్టినట్లయితే ఎటువంటి కష్టములో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో ఉన్న వారినైనా కూడా ఆయన ఆదరించేటువంటి వాడై ఉన్నారు. దేవుడి ఈ మాటలను దీవించును గాక. ప్రార్థన చేసుకుందాము. మీరు మీ ఇళ్లలోనే ఉండి సంఘం కొరకు, మన అవసరాల కొరకు, సంఘంలో ఉన్నటువంటి మరి కొంతమంది కొరకు ప్రత్యేకంగా మీరు ప్రార్థించాలని మీకు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, ఇంతవరకు మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మీరు మమ్మల్ని గురించి చింతిస్తూ ఉన్నారు. మా చింత యావత్తు మీ మీద వేయమని మీరు సెలవిస్తూ ఉన్నారు. మా చింత యావత్తు మీ మీద వేస్తూ ఉన్నాం ప్రభువా. మీరే మాకు తోడుగా ఉండి ఈ యొక్క ఉపద్రవములో, ఈ శ్రమల కాలంలో తండ్రి, ఈ కష్టకాలంలో మమ్మల్ని కాచి కాపాడాలని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇక్కడ చేయనటువంటి మనందరికీ సదాకాలం తోడైనను గాక. ఆమేన్.